హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో చూడబోతుంది రాగి మాల్ట్. రాగి జావండి. మన పూర్వం నుంచి మన పెద్దలు వాడుతున్నది, మనకి ఆస్తిగా ఇచ్చినది రాగులు. రాగుల్లో మన ఆరోగ్యానికి మంచి చేసే ఎన్ని పోషకాలున్నాయో తెలుసా? అవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి మాల్ట్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? రాగి పిండి నేను మార్కెట్‌లో రెడీమేడ్‌గా దొరుకుతాయి కదా! అవి తెచ్చుకున్నాను. తురిమిన బెల్లం, పెరుగు, ఉప్పు, కావలసినంత నీళ్లు, బౌలు. ఇందులో మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని తీసుకుందాము. ఇది నలుగురికి సరిపోతుందండి. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు ఇద్దరూ ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ నీళ్లు, పిండి శుభ్రంగా కలిపేలాగా చూడండి. పిండి ఉండలు కట్టకుండా సాఫ్ట్‌గా అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత ఇంకొన్ని నీళ్లు యాడ్ చేసి మళ్ళీ కలుపుకుందాము. చూసారా? తిప్పుతూనే ఉండాలి. నీళ్లు వేసి మనం కదపకుండా వదిలేస్తే అది గెడ్డ కట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తిప్పుతూ నేను ఇంకొక 2 గ్లాసులు కూడా వేసుకున్నా. స్టవ్ పైన లోతుగా ఉన్న ఒక గిన్నెను తీసుకొని నేను ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి ఉంచుకున్న రాగి పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటెతో దాన్ని తిప్పడం స్టార్ట్ చేయాలి. లేకపోతే అడుగుకి అంటి గెడ్డ కట్టే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి నీరు, జావ కలిపి ఉడికేలాగా తిప్పుతూనే ఉండాలి. మనకి ఒక 5 నిమిషాల్లో పొంగులాగా వస్తుంది. పొంగు వస్తున్నప్పుడు కూడా కదుపుతూ ఉండాలి. లేకపోతే కిందకి ఒలిగి స్టవ్ అంతా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, కదుపుతూనే ఉండాలి. మనకి చూసారా పైన ఒక వైట్ లేయర్ లాగా ఫార్మ్ అవుతుంది. దాన్ని మీరు ఎప్పటికప్పుడు గరిటెతో తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. నేనైతే అది వాడనండి. తీసేస్తాను ఆ పైన వస్తున్న ఆ తెల్ల పొంగును. అలా ఒక 10 నిమిషాలు ఉడికాక స్టవ్ ఆపి జావను చల్లారబెట్టుకుందాము. ఇప్పుడు నేను రాగి మాల్ట్‌ని 2 డిఫరెంట్ స్టైల్స్‌లో చేయడం చూపిస్తాను. స్వీట్, సాల్ట్. ఇప్పుడు మనం కొంచెం చల్లారబెట్టుకున్న ఆ జావని నేను 2 బౌల్స్‌లోకి ఈక్వల్ రేషియోస్‌లో సెపరేట్ చేసుకుంటాను. ఒకటి ఏమో బెల్లంకి, ఇంకొకటేమో సాల్టీది మజ్జిగతో కలిపి చేద్దాము. ఇప్పుడు 2 సెపరేట్ ఈక్వల్ రేషియోస్‌లో తీసుకున్నాక నేను ఫస్టు తురిమిన బెల్లం నేను ఆల్రెడీ తీసుకున్నానండి. రెడీమేడ్‌గా మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. దాన్ని నేను ఒక 2½ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. తీసుకొని దాన్ని జావలో కలిసేలాగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకుందాము కాసేపు. ఇప్పుడు వేరొక బౌల్‌లో సాల్ట్ తీసుకుందాము. ఇప్పుడు ఈ రెండిటిని శుభ్రంగా గోరువెచ్చగా ఉన్న జావలో వేసాం కాబట్టి త్వరగా కరిగిపోతుంది. దానిని మనం శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ముందుగా తీసుకున్న పెరుగుని నేను చిలికి మజ్జిగ చేసుకున్నానండి. ఇదిగో ఈ కన్సిస్టెన్సీ. మరీ పల్చగా కాదు, మరీ చిక్కగా కాకుండా చేసుకోండి. దానిని మనం సాల్ట్ వేసుకున్న బౌల్‌లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. సాల్ట్, మజ్జిగ, మన రాగి మాల్ట్ ఈ 3 కలిసేలాగా నిదానంగా కలుపుకోండి. మీకు ఎంత అవసరమైతే అంత ఏసుకోండి. పల్చగా తాగుతారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ. మేమైతే కొంచెం చిక్కగా తాగుతాము. అందుకనే ఒక హాఫ్ బౌల్ ఏసుకున్నాను. మనం ముందుగా వేసుకున్న బెల్లం కూడా శుభ్రంగా ఆ గోరువెచ్చని మాల్ట్‌లో కరిగి మంచి కలర్‌తో మన మాల్ట్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇంక లేటెందుకు? మన రాగి మాల్ట్స్ రెండిటిని గ్లాసుల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. బోన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ రాగి మాల్ట్ రోజు తీసుకుంటే ఎముకల్లో బలం పెరుగుతుందండి. డెలివరీ అయిన వాళ్ళు, పాలిచ్చే తల్లుల్లో కాల్షియం తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డెలివరీ అయిన వెంటనే ఒక 6 నెలల పాటు రోజు రాగి జావ తాగడానికి ట్రై చేయండి. ఎనఫ్ కాల్షియం దొరికి మీ ఎముకల్లో బలం చేకూరుతుంది. అలాగే లో డైట్‌లో ఉన్నవాళ్ళు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసి ఇలాంటి రాగి మాల్ట్ ఒక గ్లాస్ తీసుకుంటే హాఫ్ డే వరకు మన పొట్టంతా ఫుల్‌గా ఉంటుందండి. ఆకలి వేయదు. సో, మనకు కావాల్సిన ఫైబర్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం మనకి దొరుకుతుంది కాబట్టి రోజూ తీసుకోవడంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మరి తప్పకుండా ఈ రాగి మాల్ట్స్ ట్రై చేస్తారు కదా! నేనైతే
మా ఫ్యామిలీలో వారానికి 2, 3 సార్లన్నా ఇది తీసుకుంటామండి. పిల్లలు ఎక్కువగా స్వీట్ ఇష్టపడతారు. మేమిద్దరము ఈ సాల్ట్ తీసుకుంటాము. సమ్మర్‌లో అయితే పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్ స్వీట్ మాల్ట్‌ని డ్రై ఫ్రూట్స్‌తో అండ్ సాల్టీ దాన్నేమో వచ్చి ఆనియన్, నిమ్మకాయ పిండుకోండి. చాలా బావుంటుంది. ట్రై చేసి మీ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి మరి. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.